పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభోదయం. ఈనాటి సువార్తను మనం క్షుణ్ణంగా పరిశీలించి ధ్యానించుకుందాం. ఈ ఉపవానం నందు పరిసయ్యుని ప్రార్థనను, సుంకరి ప్రార్థన యేసు ప్రభు చూపిస్తూ ఉన్నారు. మన ప్రార్థన ఎవరిని పోలి ఉన్నాయి? చాలాసార్లు మనము పైకి మాత్రము సుంకరిని పోలి ఉంటాము, కానీ నిజానికి మన ప్రార్థనలన్నీ పరిసయ్యుని ప్రార్థనలే. మనసులో మాత్రం నేను ఎంతో మంది కన్నా పర్వాలేదు, నాకన్నా పాపాత్ములు పెక్కుమంది ఉన్నారు అని సమర్థించుకుంటామే తప్ప తగ్గింపు, దీనత లేని జీవితము జీవిస్తుంటాము. పూజలో ప్రసంగం వింటున్నప్పుడు అందు హెచ్చరికలు నాకు కాదు ప్రక్కవారికి అని తలంచే బుద్ధి చాలాసార్లు ఉండి ఉంటాము. అష్టభాగ్యములలో మొట్టమొదటిగా దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అని దీనత కలిగి ఉండమని బోధించారు మన యేసు ప్రభువు. దేవుని హృదయానుసారుడు అని పిలువబడిన దావీదు మహారాజు సహితము బెర్షబాతో చేసిన పాపానికి ఎంతగా పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయంతో తనని శుద్ధి చేయమని, క్షమించమని దేవుని చెంత అంగలార్చాడు. పౌలు అంతటి వారే నేను పాపాత్ముల్లో ప్రథముడును అని దేవుని ముందు దీనతను కలిగి జీవించారు. పునీత అగస్టిను పాపములో మగ్గి దేవుని ప్రేమను రుచి ఎరిగి నేను పాపాత్ముడను, నా హృదయము దేవుని ప్రేమ కొరకై దుప్పివలే దాహం కొని ఉన్నది అని దేవుని చెంతకు మరలి వచ్చి క్షమాపణను అడిగి పుణ్యమైనటువంటి జీవితాన్ని జీవించారు. కావున ప్రతి విశ్వాసి దావీదు వలె, పౌలు వలె, అగస్టిను వలె విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి బలిగా సమర్పించాలని అన్నారంటే అది సామాన్య విషయం కాదు. దేవుడు మన నుండి ప్రేమను, దీనతను, పశ్చాత్తాప హృదయాన్ని కోరుచున్నారు. దీనత మనము ఎంత పాపాత్ములమో మన ఆత్మ ద్వారా తెలియచేయబడి పాపాన్ని ప్రభు ముందు ఒప్పుకునేలా చేస్తుంది. కావున ప్రియమైనటువంటి నాతోటి కన్యాశ్రీలారా, మనము కూడా వినయము, దీనత అను వస్త్రాలను ధరించుటకు ప్రయత్నించుదాము. ఆమేన్.